అన్న విధానంగా విప్రోత్తములు వేదమూర్తులంతా కూడా ఏక కంఠముతో, ఒకరు మైక్లో చెప్పినా సరే కానీ మిగతా వారంతా కూడా అలాంటి ఏక కంఠంతో చాలా భక్త కూడా 13 లక్షల సంఖ్య. మేము అనుకున్నాం సంఖ్య ఎప్పుడైతే రామతారకాన్ని జోడించామో అప్పుడు ఈ యాగానికి అడుగులు ముందు పడ్డాయి. మాకు తెలియకుండానే నిన్న చాలా మంది చిన్నారులు కూడా 13 లక్షల సంఖ్య చేశారండి. 13 లక్షలు అంటే 13 అక్షరాలు, 13 లక్షలు పూర్తి అయితే అయింది. కాబట్టి అలా రాముడి యొక్క అనుగ్రహం, రామనామము తర్వాత శ్రీ రుద్ర సహితంగా జరిగింది. రాముడు ఏంటిదంటే రా అనే అక్షరంలో నారాయణాయ నమశివాయ అనే అక్షరంలో మా అనే అక్షరం, రామ అనేటువంటి నామం చాలా గొప్పనటువంటిది. హరిహర స్వరూపం రాముడు. అలా 4 వేదాల స్వరూపం రాముడు. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే ప్రసాదాసి సాక్షాత్ రామాయ నాత్మన. అలాంటి వేద స్వరూపం. అందుకనే చాలా మంది అడిగారు చతుర్వేద పారాయణ అవుతుందా అని అడిగారు. జోడించాము. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు లెక్క ప్రకారంగా 1000 పారాయణం మాత్రమే వారిది, చండీ పారాయణం మాత్రమే, చండీ జపం మాత్రమే, నవాక్షరి జపం మాత్రమే వారి ధర్మము. కానీ వారు ఇష్టంగా అమ్మవారికి తోడుగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్న విధానంగా శివుని జోడించుకున్నటువంటి 120 మంది రోజుల్లో సాయంకాలం మహాన్యాసపూర్వకంగా శ్రీరుద్రం చెప్పాలి. రుద్రము అయింది. 4 వేదాలంటే నిజంగా ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒకే వేదం వారు వెళ్తారు, యజుర్వేదం వారు వెళ్తారు, కొంతమంది దగ్గర ఋగ్వేదం వారు ఉంటారు. కానీ ఇక్కడ 4 వేదాలు ఒకటే కాదు, శుక్ల యజుర్వేదం, తర్వాత సామవేదంలో కూడా ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది. 4 వేదాలతో సహా పరిపూర్ణంగా సంపూర్ణంగా చతుర్వేద స్వరూపంగా అంటే రామభద్ర స్వామి అలా వైభవంగా చేయించుకున్నాడు ఈ వేదమూర్తుల ద్వారా. అలా చతుర్వేద పారాయణము అన్ని సంపూర్ణంగా జరగాయి అనడానికి కారణము ఈ రామభద్ర క్షేత్రంలో రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం మాత్రమే. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగుడ అగునట. నిజంగానే ఇక్కడ నాహంకర్త హరికర్త రామచంద్ర స్వామి వారే ఇక్కడ కర్త. ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉన్నదండి. ప్రతి ఒక్కరిని కూడా మా రామభద్ర క్షేత్రంలో ఏదో రూపకంగా తప్పకుండా ఇక్కడికి ఆహ్వానించడము, మీ అందరి చేత ఇలా యథాశక్తిగా రామభద్ర స్వామి వారు అనేకంగా ధార్మిక కార్యక్రమాలు చేయించే విధానంగా అనుగ్రహించాలని మేము కూడా కోరుతూ, ఇంత ఉదయం నుండి దాదాపు 4 గంటలు 3:30కు లేచి 4 గంటలు 4:30 వరకు యాగశాలకు వచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి విప్రోత్తములకు మహీ సురేష్ మహీ అంటే భూమి మీద ఉండేటువంటి సురోత్తములు వారికి ముందుగా మొట్టమొదటిగా ఇలా మహారాజా చక్రవర్తులు కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. నిజంగానే ఇది ద్రవ్యం ఉంటే సరిపోదండి. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ భక్తి ముఖ్యం. ఎవరైతే భక్తితో ఉన్నారో, ఎవరి ద్రవ్యం శుద్ధి అవుతుంది అంటే భక్తిగా ఉన్నటువంటి వారి ద్రవ్యం ఎప్పుడు కూడా బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఓ రామచంద్ర, బంటు రీతి అంటే ఆంజనేయ స్వామి అన్నట్టు. ఆయన కొలువు కొద్దిసేపు నాకు ఇవ్వు స్వామి, నిన్ను స్మరించుకుంటాను అని ఎవరైతే భక్తిగా ఉంటారో అలాంటి వారికి అనుగ్రహం ఉంటుందంట. ఈ రామభద్ర క్షేత్రంలో వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, వైదికులు కానివ్వండి, అలాంటి శ్రద్ధగా చేస్తారు. ఆ విధానంగా మనకు శివానంద లహరిలో చెప్పినట్టు ఇలాంటి భక్తులు ఉన్నారు అంటే అనుకూలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీనైవ విభుంలతాక్షితిరుహం సింధుస్సరివల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యక్షతే.
తాంబూలం అంటే ఊడు వృక్షం అనే అర్థం అన్నట్టు శ్రీశైలం వెళ్తే మనకు కనబడుతుంటాయి. ఆ బీజాలన్నీ తిరిగి ఆ వేర్లను ఏ విధంగా చేరుతాయో రాలిన తర్వాత సింధు సరిద్వల్లభం ఆకాశాత్ పతితం తోయం, ఆ ఆకాశం నుండి వచ్చినటువంటి జలం ఏదేదో అది యథాగచ్చతి సాగరం, సాగరంలో కలుస్తుందో అదే విధానంగా అలాంటి భక్తితోని మనమందరము కూడా వాలిన భక్తి మృక్కెదం నవారిత తాండవ కీలికి దయాశాలికి మనస్సరసీరు హాలికి వాలిన భక్తి మృక్కెదం. ఇక్కడ ఉన్నటువంటి విప్రోత్తములు కానివ్వండి, భక్తులు కానివ్వండి, అంత భక్తితోని వారంతా క్షణాలు చేస్తున్నారు. నిజంగానే మనం సహస్ర చండి చేసుకోవడం కూడా మేము కూడా చాలా భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక పనిముట్టుగా మమ్మల్ని ఉంచి భగవంతుడు లోక కళ్యాణార్థం మీ అందరి చేత విప్రోత్తములందరి చేత చేయిస్తున్నాడు. కావున ఇందులో ఉన్నటువంటి ద్రవ్యశుద్ధి ఉన్నది, తర్వాత నియమం ఉన్నది, చాలా శాస్త్రోక్తంగా జరుగుతుంది. అంటే కారణం ఆ భగవంతుడి యొక్క కృప, గురువుల కృప, మహనీయుల మహాత్ముల యొక్క అనుగ్రహము, భక్తుల హృదయంలో శ్రీ రామనామ తారక జపం మాత్రమే. అలా రామానుగ్రహంతో తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొద్ది క్షణాల్లో తేజ, అదే విధానంగా సతీష్ అన్న, మిగతా వారంతా కూడా విప్రోత్తములు. కొంతమంది ఏకాదశి అని అంటున్నారు కొంతమంది, కానీ రామభద్ర క్షేత్రంలో ఏంటిదంటే నియమము లేదండి. ఎందుకంటే స్వామివారికి నివేదన చేస్తే అది ప్రసాదము, పూర్ణాహుతి అయినాక తర్వాత కూడా తప్పకుండా మహాప్రసాదం తీసుకుంటే ఏమీ దోషం లేదు. మన క్షేత్రం ఇది. ఇక్కడ ఇదంతా కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఒక మంచి కీర్తనతోని తదుపరి కార్యక్రమాన్ని తీసుకుంటాము.